ఈటీవీలో నటించిన ప్రభాకర్ కొన్ని ఏండ్ల దాకా ఈటీవీని శాసించాడు. దాంతోపాటు అతనికి బుల్లితెర మెగాస్టార్గా పేరు కూడా వచ్చింది. కానీ తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేశాడు. మీకు అందరికీ ఐడియానే ఉంది కదా, బాడే ఎవడో కాదు, యాటిట్యూడ్ స్టార్ అని. సో ఎందుకంటే బేసిక్గా అతనికి థింగ్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ సినీ ఇండస్ట్రీలోకి చాలామంది వస్తూనే ఉన్నారు. దాని మీద ట్రోల్స్ అని చాలా వచ్చాయి. కానీ దానికన్నా ముందు సుమా కొడుకు కనకాల, దెన్ ఇద్దరు కలిసి వచ్చారు. సుమా కొడుకు కనకాల యాజ్ ఇట్ ఒక యావరేజ్ హిట్ అయితే కొట్టాడు. మరి వీడు తీస్తున్న సినిమా, ఎవడైతే ఇప్పుడు యాటిట్యూడ్ స్టార్ చేస్తున్న సినిమా బ్లాక్ చిక్ అని, ఇంకోటి ఏమేమో సినిమాలు 5 ఒప్పుకున్నాడంట, ఒక్కటి కూడా ఇప్పటి వరకు రిలీజ్ కూడా కాలేదు. దీన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటి? అసలు సినిమా కొనాలి అంటే బేసిక్గా హీరోకైనా హీరో ఫాదర్కైనా ఏముండాలి? రామ్ చరణ్ గారు ఎప్పుడో చెప్పారు, ఆఫర్లు లేకున్నా కానీ మనిషికి డిసిప్లిన్ ఉండాలి అని. సినిమా అనేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చిన్న డిజిటల్ కెమెరా పట్టుకుని కూడా సినిమా తీస్తున్నారు, కానీ సినిమా